నమస్తే అందరికీ. మీకొక ఇంట్రెస్టింగ్ విషయం చెప్పాలనుకుంటున్నాను. సో, వీడియో ఎండ్ వరకు చూడండి. కర్నూలు జిల్లాలో వజ్రాల వేట మొదలైంది. వర్షాకాలం ప్రారంభమైంది. 2, 3 రోజులుగా విపరీతంగా వర్షాలు కురుస్తూ ఉన్నాయి. ఇక రాబోయే రోజులు కూడా వర్షాలు పడతాయని వాతావరణ శాఖ చెప్పిన నేపథ్యంలో కర్నూలు జిల్లాతో పాటుగా చుట్టుపక్కల జిల్లాల నుంచి జనాలు వచ్చి పొలాల్లో వెతుకుతున్నారు. దేనికోసం అంటే జొన్నగిరి, ఎర్రగుడి, పగిడిరాయి ప్రాంతాల్లో వజ్రాల వేటలో జనాలు బిజీ అయ్యారు. ఒక్క వజ్రం దొరికితే చాలు తలరాతలు మారిపోతాయి అనే ఆశతో ఉన్నారు. వజ్రాల కోసం వచ్చిన జనాల దెబ్బకు రైతులు కూడా ఆందోళనలో ఉన్నారు. కర్నూలు జిల్లాలో వర్షాలు పడ్డంతో వజ్రాల వేట మొదలైంది. ప్రతి ఏటా తొలకరి వానలు ప్రారంభమయ్యాక వజ్రాల కోసం జనాలు వెతికేవారు. ఈసారి మాత్రం ముందుగానే వేసవిలో అకాల వర్షాలు పడుతూ ఉండడంతో వేట ప్రారంభించారు. తుగ్గలి మండలం జొన్నగిరికి వెళ్లి వజ్రాల అన్వేషణలో జనాలు బిజీ అయ్యారు. జొన్నగిరి, ఎర్రగుడి, పగిడిరాయి ప్రాంతాల్లో 2 రోజులుగా వజ్రాల కోసం జనాలు విపరీతంగా వెతుకుతున్నారు. ఒక్క ఒక్క వజ్రమైనా దొరక్కపోదా, లక్షలు రాకపోవా అనే ఆశతో వజ్రాల కోసం వేట మొదలుపెట్టారు. గతేడాది కూడా భారీగా వజ్రాలు దొరికాయి. కోట్ల విలువ చేసే వజ్రాలు దొరికాయని తెలుస్తోంది. వ్యాపారులు రికార్డు ధరకు వాటిని కొనుగోలు చేశారు. ఈ ఏడాది ముందుగానే వజ్రాల కోసం జనం గాలిస్తూ ఉన్నారు. అయితే వజ్రాలు ఈ మధ్య కాలంలో కూడా భారీగానే దొరికాయని చెబుతూ ఉన్నారు. దాదాపుగా 2 తులాల బంగారం, 4, 5 లక్షలు ఇచ్చి ఒక వజ్రాల వ్యాపారి ఈ వజ్రాన్ని కొనుగోలు చేసినట్టుగా కూడా మనకు తెలుస్తోంది. అయితే ఎప్పటినుంచో ఎందుకంటే కాకతీయుల కాలంలో మనకు వజ్రాల రాసులుగా పోసి విక్రయించేవారు అని మనందరికీ తెలిసిందే. మనము హిస్టరీకి సంబంధించి దీనికి సెర్చ్ చేస్తే ష్యూర్‌గా ఆ విషయాలన్నీ కూడా మనకు తెలుస్తూ ఉంటాయి. ఎందుకంటే కాకతీయుల కాలంలో మనకు వజ్రాలు ఉండేవి. రాసులు రాసులుగా పోసి అమ్మేవారు బజార్లలో అని చెప్తూ ఉంటారు. కాబట్టి వజ్రాలు వేటలో ఇక్కడి వాళ్ళు మాత్రమే కాదు, వేరే జనాలు కూడా ఇక్కడికొచ్చి వజ్రాలు కోసం వెతుకుతూ ఉంటారు. ఎందుకంటే వర్షం పడ్డప్పుడు ఆ వర్షం చినుకులకు నీళ్లు పారుతూ ఉన్నప్పుడు ఆ వజ్రాలు దాంట్లోంచి బయటికి వస్తూ ఉంటాయన్నమాట. అలా కొంతమంది జీవితాలు మారిపోయిన సందర్భాలు చాలానే ఉన్నాయి. కాబట్టి దీనికోసం వజ్రాల కోసం ఎక్కువగా ఇక్కడికి వెతికే వాళ్ళు వస్తూ ఉంటారు. సో, మీకు కూడా అదృష్టం కావాలి అని మీరో ఎవరైనా ఎక్స్‌పెక్ట్ చేస్తూ ఉంటే, ఏమో నేను వెళ్లి వెతికితే నాకు వజ్రం దొరుకుతుందేమో అనుకున్నట్లయితే మీరు కూడా వెళ్లి వెతకొచ్చు. కాకపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ పంట పొలాలు రైతులవి కాబట్టి, ఆ రైతులు కొన్ని అబ్జెక్షన్స్ చేస్తున్నారు. ఎందుకంటే ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ వజ్రాల కోసము వెతికే వాళ్ళు తినే పదార్థాలు కావచ్చు కొన్ని అసాంఘిక కార్యక్రమాలు కూడా చేస్తున్నారని చెప్పేసి కంప్లెయింట్ ఇస్తున్నారు. సో, మీకు ఇంట్రెస్ట్ ఉండి ఒకవేళ వెళ్లి వెతకాలి అనుకున్నట్లయితే ఓకే ఫైన్. కానీ దీనివల్ల రైతుల నుంచి వచ్చే ప్రాబ్లమ్స్ కూడా మీరు ఫేస్ చేయాల్సుంటుంది.